Hi everyone, welcome to day 21 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం బీన్ లైఫ్ సైకిల్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం బీన్ అనోటేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బీన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బీన్ అనేది స్ప్రింగ్ బూట్కి ఒక ఆబ్జెక్ట్ని బీన్గా క్రియేట్ చేయమని చెప్పే అనోటేషన్. ఇప్పటి వరకు మనం కాంపోనెంట్ గురించి నేర్చుకున్నాం. కాంపోనెంట్ని క్లాస్ పైన యూజ్ చేస్తాం. కానీ బీన్ని మెథడ్ పైన యూస్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మనకి స్టూడెంట్ అనే క్లాస్ ఉంది. ఆ క్లాస్ని మా ఆ క్లాస్ని మనం డైరెక్ట్గా మాడిఫై చేయలేం. కానీ ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని స్ప్రింగ్ బీన్గా క్రియేట్ చేయాలి. అప్పుడు బీన్ అనోటేషన్ యూజ్ చేస్తాం. మెథడ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. స్ప్రింగ్ బూట్ ఆ ఆబ్జెక్ట్ని బీన్గా ఐఓసి కంటైనర్లో స్టోర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కాంపోనెంట్ క్లాస్ని బీన్గా క్రియేట్ చేస్తుంది. బీన్ మెథడ్ రిటర్న్ చేసే ఆబ్జెక్ట్ని బీన్గా క్రియేట్ చేస్తుంది. లెట్స్ టేక్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మీరు బేకరీకి వెళ్ళారు అనుకోండి. మీరు కేక్ ఆర్డర్ చేస్తారు. బేకర్ కేక్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తాడు. అలాగే బీన్ మెథడ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి స్ప్రింగ్ కంటైనర్కి ఇస్తుంది. స్ప్రింగ్ కంటైనర్ ఆ ఆబ్జెక్ట్ని బీన్గా మేనేజ్ చేస్తుంది. అందుకే ఎక్స్టర్నల్ క్లాసెస్ లేదా కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు బీన్ అనోటేషన్ యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే కాంపోనెంట్ క్లాస్ని బీన్గా మారుస్తుంది. బీన్ మెథడ్ రిటర్న్ చేసే ఆబ్జెక్ట్ని బీన్గా మారుస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం కాన్ఫిగరేషన్ అనోటేషన్ గురించి తెలుసుకుందాం. ఇంకా బీన్తో దానికి ఉన్న రిలేషన్ చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.